బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగిలేలా ఉన్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలు మరిందుకు మరింత ఊతమిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి తాజాగా బెంగళూరులోని ఓ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశారు. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు భద్రారెడ్డితో కలిసి డీకే శివకుమార్ ను కలిసినట్టుగా తెలుస్తోంది. ఇక త్వరలోనే ప్రియాంక గాంధీని కూడా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. రైట్గా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్స్ తగులుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎక్స్ మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి సంకేతాలు ఇస్తూ కూడా బెంగళూరులో ఒక హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఎమ్మెల్యే మల్లారెడ్డి కలవడం జరిగింది. అలాగే తన కుమారుడు అలాగే తన అల్లుడితో పాటు కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి కుమారుడు భద్రారెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అలాగే త్వరలోనే ప్రియాంక గాంధీతో కూడా సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మధు, మన మాజీ మంత్రి మన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాత్రం బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా అనేది వార్తలు చాలా పెద్దగా వినిపిస్తున్నాయి. అయితే గతంలో కేసీఆర్ ని కేటీఆర్ ని కలిసిదాకా కూడా నేను మా బీఆర్ఎస్ కొనసాగుతాను అని వెల్లడించిన మల్లారెడ్డి ఈ రోజు మాత్రం ప్రత్యక్షం కర్ణాటక లోని ఒక ప్రైవేట్ హోటల్లో మాత్రం మన డిప్యూటీ సీఎం శివకుమార్ అయితే కలిసి కొంతవరకు చర్చించడం అయితే జరిగింది. అయితే త్వరలోనే రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ కోరి సోనియా గాంధీ హయాంలో అంటే తన దాంట్లో చేరే అవకాశం ఉంది. అయితే ఇదే కనుక నిజం జరిగితే మాత్రం దాదాపుగా బీఆర్ఎస్ కి ఒక ఎమ్మెల్యే కాదు ఇద్దరు ఎమ్మెల్యేస్ అని చెప్పుకోవచ్చు. మన మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అయితే మరి ఇంకోవైపు మల్కాజ్గిరి అల్లుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ కూడా ఇద్దరు చేరే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. మధు, క్రాంతి, అంటే మొన్న ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని కూడా కలిశారు. దాని తర్వాత అంత పార్టీ మారే యోచన లేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. విత్ ఇన్ ఒక 2-3 days లోనే మళ్ళీ ఈ రోజు డీకే శివకుమార్ ను కలిశారు. అలాగే ప్రియాంక గాంధీని కూడా కలిశారన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎప్పుడు కలిసే అవకాశాలు ఉన్నాయి, దీనిపైన ఎప్పుడు క్లారిటీ వచ్చే, ఎందుకంటే మరోవైపు బీఆర్ఎస్ కి షాక్ మీద షాక్ తగులుతుంది. మంత్రి మల్లారెడ్డి అలాగే పెద్దిరెడ్డి కూడా ఇన్ములు పెద్దిరెడ్డి కూడా ఆయన కూడా అలాగే ఆరు రమేష్ కూడా వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ని విడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కూడా వినిపిస్తున్నాయి. అలాగే రాజీనామా కూడా చేశారు కొంతమంది. అలాగే ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ మంత్రి మల్లారెడ్డి కూడా చేరబోతున్నారని మనకి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అండ్ ఈ రోజు దానికి ఒక సంకేతంగా ఇది చూసుకోవచ్చు. మరి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎందుకంటే మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఒక ముఖ్య నాయకుడిగా కూడా ఉండడం జరిగింది ఆయన. రైట్ మధు, ఏదైతే తెలంగాణలో సలహాదారు ప్రభుత్వ సలహాదారు మాత్రం కలిసిన తర్వాత, ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు తెలంగాణ కొంతమంది నాయకులు కావచ్చు ఎలాంటి, ఎందుకంటే ఈ మల్లారెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. అంటే బీఆర్ఎస్ నుంచి నాయకులు మాత్రం ఎమ్మెల్యేలు వస్తే 10 అడుగులు కిందికైనా దిగి మేము ఆహ్వానిస్తామని గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఎలాంటి సమాధానం రాకపోవడమే కారణం అనుకుంటూ ఈ కర్ణాటక ఏదైతే ఉప ముఖ్యమంత్రి శివకుమార్ ని కలిసినట్టుగా కొంత వార్త తెలుస్తుంది. అయితే అదే అంశంలో, ఎందుకంటే త్వరలోనే దాదాపుగా ఎన్నికల ముందే, ఎందుకంటే త్వరలో మనకు ఇది ఎన్నికలు రాబోతున్నాయి, లోక్సభ ఎన్నికల కంటే ముందే, అంటే గత ఈ 2 రోజులలో ఏదైనా అవకాశాలు జరిగేటట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మనకి ఏదైతే వేణుగోపాల్ తో ఇటు చర్చించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ ని కేటీఆర్ ని కలిసిన మల్లారెడ్డి నేను లేదు కాంగ్రెస్ లో చేరట్లేదు బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏకంగా మనం ఫోటో చూసినా కూడా ప్రైవేట్ హోటల్లో దీంట్లో క్రాంతి మీరు అన్నట్టు మొన్న కేటీఆర్ ని తర్వాత కలిసిన తర్వాత కూడా తన కొడుకు కావచ్చు అలాగే అల్లుడు కావచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయరు, అంటే తన కొడుకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయరు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు డీకే శివకుమార్ కలిశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అంటే ఆ పార్టీ నుంచి తను అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయా, అంటే ఎక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఉంటే?
ప్రస్తుతం మల్లారెడ్డి ఇప్పటి వరకు నా కొడుక్కి ఎలాంటి సీట్ ఇవ్వకపోయినా పర్లేదు అని కూడా కొన్ని విమర్శలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపుగా ఇది మల్కాజ్గిరి తన కొడుకు టికెట్ కోసమా లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఎందుకంటే ఇప్పుడు ఈ కొన్ని కారణాలు సంబంధించి చూసుకున్నా కూడా ఏ విషయంలో అనేది మాత్రం ఇంకా ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు మధు. బట్ టికెట్ ఆశిస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు మధు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.